జై శ్రీరామ్. ఇది కసింత మొక్క, కసింత లేదా కసివింద అంటారు. ఈ ఆకులు జాగ్రత్తగా తెంచుకోవాలి, లేదంటే అలా చిన్న చిన్న పురుగులు, పచ్చ పురుగులు ఉంటాయి. శుభ్రంగా ఆకు కోసుకుని 2-3 సార్లు కడిగి ప్లేట్లో ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఆకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రైకి ముందుగా కళాయి పెట్టి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి నెక్స్ట్ పోపు దినుసులు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని కొంచెం సేపు వేపిన తర్వాతన ఆకుకూర కూడా వేసుకుని, ఆకుకూర వేసుకున్న తర్వాతన సాల్ట్, పసుపు వేసుకుని మూత పెట్టుకుని కొంచెం మగ్గనివ్వాలి. మంట చిన్నగానే పెట్టాలి. చిన్న మంట మీద మగ్గిన తర్వాతన ఉడికిపోతుంది ఆకుకూర. లాస్ట్లో కొంచెం కారం వేసుకుని దించేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, చాలా మంచిది.